సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు మరమ్మతులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం హవేలీ ఘనపూర్ మండలం కూచన్పల్లి గ్రామ పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఆహ్లాదకరమైన విద్యాబోధన జరగాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ బడులు ఆధునికతను సంతరించుకొని విద్యార్థులకు ఆహ్లాదకరంగా తయారు చేయడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు అనుకూలంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పనులు చేపట్టిన గ్రామ సమాఖ్యలతో మాట్లాడుతూ ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభానికి ముందు పూర్తిస్థాయిలో చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వివోలను ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు పనుల్లో వేగం పెంచి నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చొరవ చూపాలన్నారు. పనుల్లో ఆలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బడి మానివేసిన పిల్లలందరినీ ప్రభుత్వ బడులలో నమోదు చేయించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పెండింగులో ఉన్న పనులను వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ తహసీల్దార్ నారాయణ, అధికారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లం ఏం లేదు, బట్ తొందరగా స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోవాలి, కుట్టడం కంప్లీట్ అయిపోవాలి. అది ప్లస్ స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల ఇది కూడా కంప్లీట్ అయిపోవాలి. సో అన్ని కొద్దిగా ఒకసారి అంతా క్లీన్ చేయించేసి వాళ్ళు వచ్చేసరికి స్కూల్ నీట్గా ఉండాలి. అందరికి కూడా యూనిఫామ్స్ ఒక్క పేరైనా ఇచ్చేసి ఉండాలి. ఇది అయిపోదని చెప్పేసి అక్కడ మనకు 500 మంది పిల్లలు మండూరు బండి మొత్తం కంప్లీట్ అయిపోయిందా? మొత్తం అయిపోయింది సార్. టాయిలెట్స్ ఓపెన్ చేస్తారు, టాయిలెట్స్ వస్తాయి. వాళ్ళందరూ ఇక్కడ ఇచ్చారు సార్. 10 యూనిట్స్ ఇచ్చినాయి కానీ ఎవరు రాలే కట్టేసారు. రెండు ఇటుకలు పెడితే సరిపోతుంది. ఇది కూడా పెట్టింది. డోర్స్ మొత్తం ఈ డోర్స్ మొత్తం వేయండి. డోర్స్ అన్ని రిప్లేస్ చేస్తారు. అవును సార్. లోపల వాటర్ కనెక్షన్ ఉందా? ఉందా సార్. కొత్త డోర్స్ మొత్తం సార్ ఇవన్నీ క్లీన్ చేసి